హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రిబ్బన్ పకోడా చేస్తున్నాను. రిబ్బన్ పకోడా అనేది గుల్లగా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. నేను చూపిస్తున్నాను చూడండి, చాలా క్రిస్పీగా గుల్లగా కరకరలాడుతూ ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా మనము పిండిని కలుపుకోవాలండి. వెడల్పాటి బేసనం కానీ గిన్నె కానీ తీసుకునేసి 1 కప్పును మెజర్మెంట్గా తీసుకునేసి 2 కప్పుల బియ్యం పిండి 1 కప్పు శనగపిండి వేసుకునేసి ఈ 2 పిండులు కలిసేట్లుగా మన చేత్తో బాగా కలుపుకోవాలండి. ఇలా కలిసిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, కారం 1.5 స్పూను, వాము పొడి కూడా 1 స్పూను వేసుకునేసి మనము బాగా కలుపుకునేసి మనకు ఇక్కడ సాల్ట్ కారం సరిపోయిందో లేదో ఒకసారిని ఈ పిండిని మనము అరచేతిలో వేసుకునేసి టేస్ట్ చూసి తర్వాత ఒకవేళ తక్కువగా అనిపిస్తే వేసుకోండి. నేను ఇక్కడ వేసింది కరెక్ట్గా సరిపోయింది. తర్వాత తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ మనము ఒక చిన్న కప్పు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ విధంగా నేను తెల్ల నువ్వులను వేసుకునేసి పిండిలో కలిసే విధంగా మొత్తం పిండినంతా కూడా ఒకసారి కలుపుకొనేసి మనము కాగబెట్టిన నూనె కానీ లేదా వెన్న కానీ లేదా కాంచిన నెయ్యి కానీ మనము ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేసుకునేసి పిండికి మనం అంతా బాగా పట్టే విధంగా చేత్తో బాగా కలుపుకునేసి చేత్తో మనము ముద్దలాగా కడితే అది పిండి అనేది మనకు ముద్దలాగా వస్తే మనము వేసిన నెయ్యి కానీ నూనె కానీ సరిపోయినట్లండి. కానీ నాకు ఇక్కడ సరిపోలేదు, మరొక టేబుల్ కూడా వేసుకున్నాను. ఇలాగ కలుపుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి మనం పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను అది చూపించలేదు. ఇలా కలుపుకునేసి మనము మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మీడియంగా కలుపుకునేసి మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై కోసము మనము దసరి కడాయిలో ఆయిల్ వేసుకునేసి హై ఫ్లేమ్ అనేది పెట్టుకునేసి హై ఫ్లేమ్లో ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మురుకులు కొట్టడానికి కొద్దిగా నూనె అనేది పూసేసుకునేసి రిబ్బన్ పకోడా చేసేదానికి మనకు దాని ప్లేట్ అనేది వేరుగా ఉంటుంది కదండి, దాన్ని పెట్టుకునేసి ఈ పిండిని మనము మురుకులు గొట్టంలో పెట్టుకునేసి ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటాయి. హై ఫ్లేమ్ నుండి మనం ఈ విధంగా ఒత్తిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో ఇవి బాగా కాల్చుకోవాలండి. ఒక సైడు ఒక 3 నిమిషాల నుంచి మరొక సైడు ఒక 3 నిమిషాలు ఉంచాలండి. మీడియం ఫ్లేమ్లో బాగా మనకు కాలిన తర్వాత మనం సపరేట్ అనేది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇవి చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. గుల్లగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇవి మనము స్నాక్ లాగా చేసి పెట్టామంటే ఒక 20 డేస్ వరకు స్టోరేజ్ కూడా చేయొచ్చు. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.